వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 4.5 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డు కొత్త చట్టం తీసుకురానున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్, కర్ణాటక తరహాలో ఈ చట్టం రూపొందుతుందని, కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ పెరిగిపోతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు అధికమవుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో దగ్గర నుంచి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలా ప్రతి రంగంలో పార్ట్ టైం ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. తక్కువ సమయం ఎక్కువ డబ్బు అన్న కాన్సెప్ట్ కారణంగా యువత ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లకుండా పార్ట్ టైం ఉద్యోగాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రోజులో ఒక పూట పార్ట్ టైం ఉద్యోగం చేసి మరో పూట వారి చదువులు, కోచింగ్స్, ఇతర ఆటలు, ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు. నీతి ఆయోగ్ డేటా ప్రకారం 2020లో దేశంలో 70 నుంచి 80 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉండగా 2029-30 నాటికి ఆ సంఖ్య 2 కోట్లు దాటనుందని వెల్లడవుతోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు సమాచారం. అయితే గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే గిగ్ వర్కర్ల కోసం ఓ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తుందని కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ యువతకు హామీ ఇచ్చిందని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం తెస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ఈ కొత్త చట్టం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు లబ్ధి పొందుతారని మంత్రి వివేక్ అంచనా వేశారు. ఈ చట్టంలో ఒక కీలక ప్రతిపాదనగా 2% సెస్ను చేర్చనున్నట్లు, ఈ సెస్ భారాన్ని వినియోగదారులు లేదా కంపెనీ యాజమాన్యం భరించాలని బిల్లులో పొందుపరుస్తామని మంత్రి వివరించారు. ఈ నిధిని గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మరియు ఇతర ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. ఈ చర్యతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చట్టం గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వారికి భద్రత, స్థిరత్వాన్ని అందించడంలో ఒక కీలక ముందడుగుగా పరిగణించబడుతుంది. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోని గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని మంత్రి వివేక్ గుర్తు చేశారు. ఈ మేరకు పార్ట్ టైం ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేయబోతోందని తెలిపారు. గిగ్ వర్కర్ల బిల్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం పొందాక అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు అంటే సాంప్రదాయ ఉద్యోగుల మాదిరిగా ఒకే సంస్థలో దీర్ఘకాలికంగా పనిచేయకుండా స్వతంత్రంగా, తాత్కాలిక ప్రాతిపదికన లేదా ప్రాజెక్టు ఆధారితంగా పనులు చేసే వ్యక్తులు. వీళ్లను ఫ్రీలాన్సర్లు లేదా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు అని కూడా పిలుస్తారు. చాలా మంది గిగ్ వర్కర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఉదాహరణకు ఊబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో వంటి ద్వారా కస్టమర్లు లేదా కంపెనీలతో కనెక్ట్ అయి సేవలు అందిస్తూ ఉంటారు. సాంప్రదాయ ఉద్యోగులకు ఉండే ఉద్యోగ భద్రత, స్థిరమైన జీతం, ఆరోగ్య బీమా, పెయిడ్ లీవులు వంటి ప్రయోజనాలు వీరికి ఉండవు. ఆదాయం కూడా పని లభ్యతను బట్టి మారుతుంది. అందుకే వీరిని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా బోర్డు చట్టం తీసుకురావాలని భావిస్తోంది.